ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వన్ డే బిగ్ బాస్ షో. ఈరోజు మన ముందు కొంతమంది కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఇప్పుడు మన బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్న వన్ డే బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్. హాయ్ పిల్లలు, వెల్కమ్ టు వన్ డే బిగ్ బాస్ షో. వన్ డే బిగ్ బాస్ షో వచ్చినందుకు మీ అందరికి బిగ్ బాస్ తరపున ఒక చిన్న మ్యూజిక్. సాంగ్సా? బిగ్ బాస్ నాకు రాను బొమ్మకి రాను సాంగ్ పెట్టింది. నాకు ఆ సాంగ్ ఇష్టం. అట్లా ఎట్లుంటాయి చానవి? నీకు నచ్చిన పాటనే పెడతాడా బిగ్ బాస్? అట్లా ఎట్లుంటుంది? నాకు నచ్చిన పాటనే పెట్టండి. నీకు నచ్చిన పాట పెట్టాడా? నాకు నచ్చిన పాట నాకు నచ్చిన పాట పెడతాడు. నచ్చిన పాటనే పెట్టుర్రి. ఇది బిగ్ బాస్ హౌస్ మీ ఇల్లు కాదు. నేను చెప్పిన పాట, నేను వేసిన పాటకే మీరు చిందులేయాలి. అర్థమైందా? మీకు నచ్చినట్టు ఉంటానంటే ఇప్పుడే తక్షణమే మీరు నా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోండి. ఎందుకే బిగ్ బాస్ కి నచ్చిన పాటనే పెట్టండి. సరే బిగ్ బాస్ ఏమవుతుంది, మీకు నచ్చిన పాటనే పెట్టండి. మీకు పాట నచ్చిందా? మీరందరూ బిగ్ బాస్ కి రావడం ఇష్టమేనా? ఓకే, మీరందరూ లైన్లో నిలబడండి. ఈక్వల్గా అందరు నిలబడండి. బిగ్ బాస్ నాకు ఒక డౌట్. బిగ్ బాస్ జాహ్నవి వచ్చిందా ఇప్పుడు? అప్పుడే డౌటా? గాయత్రి, అది అర్థం అనుకున్నావా? స్ట్రైట్గా నిలబడండి. సో ఇప్పుడు మీరు, నేను డివైడ్ చేస్తా టీమ్ వైజ్. గాయత్రి అంజలి, అమ్ములు మిల్కీ, జాహ్నవి హనీ. మీ ముగ్గురు ఇప్పుడు మీకు బిగ్ బాస్ ఒక అగ్ని పరీక్ష పెడుతుండు. అగ్ని పరీక్షనా? అంటే ఇప్పుడు నీ పిల్లలు నడవాలా? అమ్మన కాలు కాలుతాయి. అవునే, కాలు నాలుతాయి, కాలు బొక్కులు వస్తాయి. జాహ్నవి, అగ్ని పరీక్ష అంటే నిప్పులు నడవడం కాదు. మీరిద్దరు గ్రూప్స్ డివైడ్ చేసినా కదా, మీరిద్దరిలో డిఫెండ్ చేసుకోవాలి. అంటే నీకంటే ఎవరు బెస్ట్? జాహ్నవి కంటే హనీ ఎందుకు బెస్టో చెప్పాలి. హనీ కంటే జాహ్నవి ఎందుకు బెస్టో మీరు ముందుకొచ్చి ఒక్కొక్కరు చెప్పాలి. హనీ కంటే ఎక్కువ ఆడతాడో చెప్తాను బిగ్ బాస్. హనీ కంటే నేనే ఎక్కువ డాన్స్ చేస్తా, ఇల్లు ఉడుస్తా, ఆకిల్లు ఉడుస్తా, ముక్కేస్తా, నీళ్ళు చల్లుతా, అన్నీ చేస్తా బిగ్ బాస్. నేను అంటే మేము చేయమా బిగ్ బాస్? మేము ఓన్లీ తిని పండుకోనికి వచ్చామా ఇక్కడికి బిగ్ బాస్ హౌస్కి? అయినా నీకన్నా ఎక్కువ నేనే చేస్తా. నీకన్నా ఎక్కువ నేను చేస్తా. నేను బి ఆకిలు ఉడుస్తా, ఆకిలు చల్లుతా, ముగ్గేస్తా, డాన్స్ చేస్తా, డ్రాయింగ్ చేస్తా, చదువుకుంటా, ఇంకా ఇల్లు ఉడుస్తా, పూజలు చేస్తా, అన్నీ చేస్తా. నేను వంటవి మంచిగా చేస్తా. నీకన్నా అన్నం వండుతా, కూర వండుతా, అన్నీ చేస్తాను. నువ్వేం చేస్తావని? నేను వంట చేస్తా, కూర చేస్తా, చపాతీ చేస్తా, పూరీలు చేస్తా, పోలేలు చేస్తా, అన్నీ చేస్తాను. నీకు ఒకదానికి రాదు, నాకు కూడా వచ్చు. మరి నీకు ఒకదానికి రాదు, నాకు బి వచ్చు అన్ని పనులు. నీకేం రాదు. బిగ్ బాస్ నేనే బెస్ట్ బిగ్ బాస్ జాహ్నవి కన్నా. బాస్ నేను చీటింగ్ మట్టి ఈమెలా నోరు చేయను. నేను అనుకునేదే నేను చెప్తా. బిగ్ బాస్ నేను బి చీటింగ్ మాటకి ఈమెలాక పెద్ద నోరేసుకొని వరాను, ఆలోచించి చెప్తా ఏదైనా. అరే మిల్కీ, బిగ్ బాస్ ఎంత గ్రేటే. వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టేసిండు. అది చూడు వాళ్ళు ఎట్లా కొట్లాడుకుంటారు. బాస్ మీరు పెట్టే అన్ని ఆటలలో నేనే గెలిసా బిగ్ బాస్ ఈమె కన్నా. బిగ్ బాస్ ఆమె కన్నా నేనే ఎక్కువ గెలిసా బిగ్ బాస్. నువ్వు ఏం పెట్టినా నేను చేస్తా. నేను జునికి బక్క ఉంటా కానీ నేను బలంగా ఉంటా. నువ్వే నీవి బలంగా ఉంటా. నువ్వు బక్కలు ఉన్నాయి అలా. నీవే చూడు పంది బక్కలు ఉన్నాయి. జరగా
ఇంకేం శాత కాదు నీకైతే. ఓకే స్టాప్. ఇప్పుడు మీ ఇద్దరుట్రా ఎవరు గ్రేటో నేను ముందు పెట్టబోయే టాస్క్ తెలుస్తుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ అమ్ములు, మిల్కీ. బిగ్ బాస్ మిల్కీ కన్నా నేనే బెస్ట్. బిగ్ బాస్ నేను అన్ని పనులు చేస్తా మంచిగా, మిల్కీ కన్నా నేనే ఎక్కువ పనులు చేస్తా. కాదు బిగ్ బాస్, నేను గిట్ట మస్తు పనులు చేస్తా, వంట చేస్తా, ఇల్లు ఉడుస్తా, ఆకిలు ఉడుస్తా, అవన్నీ చేసేదాన్ని మీ ఇంట్లోనే ఉండాలి. బిగ్ బాస్కి ఎందుకు వచ్చినావు? నేను బిగ్ బాస్ కి టైటిల్ గెలవడానికి వచ్చిన తెలుసా నీకు? మళ్ళీ మేము ఎందుకు వచ్చినా? ఆడుకోనికి వచ్చినా. మేము కూడా టైటిల్ గెలవడానికే వచ్చినామమ్మా. ఇట్లా పిసిగేస్తా. నువ్వు చూడనికి దొడ్డుకున్నావు కానీ నేను బక్కగా ఉన్నా కానీ నాకు దేవుడు ఎంత తెలివిచ్చినో తెలుసా నీకు? బిగ్ బాస్ ముందు యుద్ధం మిల్కీ నాకు ఎంతో కాదు, ఆమె నా దరిదాపులో కూడా కాదు. నేనే గెలుస్తా. మిల్కీ కొడితే ఒరుకొని నాకేం సంబంధం లేదు. నేను కూడా ప్రతి మీరు గేమ్ పెట్టే దాంట్లో ప్రతి దాంట్లో నేను గెలుస్తా పక్క. మీ వాదోపదాలు అయిపోతే మీరు వెనక్కి వెళ్ళొచ్చు. తర్వాత కంటెస్టెంట్స్ ముందుకు రండి. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఈ ఆపర్చునిటీ నాకు నా కెరియర్కి ఎంతో అవసరం. నేను ఈ బిగ్ బాస్కి ఎందుకు వచ్చినానంటే నా పర్సనాలిటీ, నేను ఇంట్లో ఎట్లుంటానో ఇక్కడ కూడా అట్లనే ఉంటా. నాకు ఎవరితో లొల్లిళ్ళు పంచాయతీలు అవసరం లేదు. ఏమైనా ఉంటే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. తప్పు ఉంటే తప్పు ఉందని అనుకుంటా, తప్పు లేకపోతే నేను ఫేస్ టు ఫేస్ అనేస్తా. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. అంజలి, ఏం భయపడకు. నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వచ్చినావో ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాలి. చెప్పండి. బిగ్ బాస్ ఏం మాట్లాడినా ఎందుకు తీసుకొచ్చి బిగ్ బాస్లో ఉండి కూడా వేస్తే ఏం చెయ్యదు. నేను ఎందుకు మాట్లాడతా బిగ్ బాస్. నేను టైటిల్ గెలవడానికి వచ్చిన బిగ్ బాస్. మేమందరం ఎందుకు వచ్చినాం? మేమన్నా బర్రె పండుగ గమనికి వచ్చినాం. ఇడికి బర్రెపల్లి దొంగతనా ఏం దొంగతనా? ముందు నీకు ఆట చూపిస్తుంది బిగ్ బాస్. నేను ముందే చెప్తున్నా, ఏమైనా ఫైటింగ్ బీటింగ్ గేమ్స్ ఏమైనా ఉంటే నాతో మీకు అస్సలకే పెట్టకండి. పుస్తకం నా చెయ్యి కాదు కానీ ఈమె మీద పడితే ఏమైనా ఇరిగింది అనుకో నా మీద వస్తుంది. మళ్ళా అంత సీన్ లేదు. నా చేతులు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి తెలుసా? నేను రోజు ఒక గ్లాస్ పాలు అవుతా, బర్రెపాలు. ఓకే, మీరు ఇక వెళ్ళొచ్చు. కంటెస్టెంట్స్ అందరూ ఒకసారి మీ బిగ్ బాస్ హౌస్ మొత్తం చూసి రండి. ఎంత మంచిగా ఉందే బిగ్ బాస్ హౌస్. అరే మంచిగా గుడ్లు అన్నీ ఉన్నాయి. వండుకొని తినచ్చు. మంచిగా ఉంది కదా. కూడా వేసుకోవచ్చు. లైట్ మస్తు ఉంది కదనే. మిల్కీ, నేను గుడ్లు ముట్టుకుని పలిగితే పలిగాను. నువ్వు నా దగ్గర రాకు. నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఎగ్స్ ముట్టుకోకు, అర్థమవుతుందా? అది మనందరి కోసం, అర్థమవుతుందా? కింద పడే పగిలింది అనుకో, అందరికి తక్కువ అవుతుంది, అర్థమవుతుందా? తక్కువ అయితే తక్కువ కానీ నా గుడ్డ కింద పలిగింది, నీకేమవుతుంది? ఎందుకని ఇది మీ ఇల్లు కాదు, బిగ్ బాస్ ఇల్లు. ఇది అందరికి ఉంది మాట్లాడడానికి, నీకు ఒక్కదానికే లేదు, అర్థమవుతుందా? ఎందుకట్లా గొడవ ఆడుతురుకోర్రే. నేను నీతో మాట్లాడుతున్నా, ఆమెతో మాట్లాడుతున్నా తెలుసా? ఇప్పుడు నేను ఏమన్నా గొడవ ఆడకురని చెప్పినా, ఎందుకట్లా సీరియస్ అవుతున్నావు? అది కూడా చెప్పొద్దు. నేను నీతో ఏం మాట్లాడుతున్నా, జానవితో మాట్లాడుతున్నా. ఆమెతో మాట్లాడినా నేను గొడవ ఆడకురని చెప్తున్నా, ఎందుకట్లా గొడవ ఆడుతురు? మరి నువ్వు ఎందుకు మధ్యలోకి వచ్చినావు? నేను వస్తా, బరాబర్ వస్తా, నీకేమైతుంది? నేను కూడా బరాబర్ అంట, నీకేమవుతుంది? వీళ్ళకి ఆమె ఏమన్నది, ఎందుకు గొడవ ఆడుతురు, గొడవ ఆడకుర్రి ఆపుర్రి అన్నది. దానికి నువ్వు పెద్ద సీన్ క్రియేట్ చేయడం అవసరమా? ఎందుకు బిగ్ బాస్ నీకే ఫుటేజ్ చూపిస్తాడనా? కదా మీరిద్దరు ఒకటేరు కదా, మీరిద్దరు ఒకటేరు కదా. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఒకటే. నన్నేమో పక్కకు పెట్టి నాకు ఊకే తిడుతున్నారు. ఫ్రెండ్స్ మీరు అందరు నాకే ఓటేయాలి. ఏం యాక్టింగ్ చేస్తున్నావు మిల్కీ? ఇప్పుడు అందరి ముందు మమ్మల్ని బ్యాట్ చేయాలని ఇదంతా చేస్తున్నావు. పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నా. అదే జాను, వాళ్ళిద్దరు నీకోసమే గొడవ పడుతుంది. నువ్వేందే మంచిగా కూర్చున్నావు, చిచ్చు పెట్టిగా కూర్చున్నావు. ఏ మధ్యలో వచ్చి నేనేం చేయాలి?
అదే గొడవ అదే ఏడుస్తుంది నేనేం చేద్దానికి నీ వల్లనే ఆయన గొడవైంది పాపం నాడు దాన్ని ఏడుస్తుంది ఓదాదంపా ఎవరు గొడవ ఉన్నాడు దాన్ని నీ నాడు దిగు మిల్కి ఊక ఆ ఒక మెంటల్ నువ్వు అలా మాట్లాడి ఊక ఎవరే మెంటలు నీ వల్లనే స్టార్ట్ అయింది అంత గొడవ అర్థమైందా నువ్వు మెంటలు నేను బరాబర్ వస్తా మీరు నువ్వెందుకు అట్లా ఉడుతున్నావు అంత సీరియస్ ఏమవుతున్నావు కంటెస్టెంట్స్ అందరూ లైన్లో నిలబడాలి. కంటెస్టెంట్స్ అందరూ ఇప్పుడు బిగ్ బాస్ మీ అందరికీ ఒక చిక్కుముడి లాంటి ఒక ప్రశ్నలు మిమ్మల్ని అందరినీ అడుగుతాడు. సో వాళ్ళు ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకు ఒక్కొక్క పాయింట్ లభిస్తుంది. ఓకే బిగ్ బాస్ అరే నాకు తెలిసే బిగ్ బాస్ క్వశ్చన్ అడుగుతాడని అందుకే గూగుల్లో మొత్తం చూసుకొని వచ్చిన క్వశ్చన్లు ఏమేమి అడుగుతారో అవన్నీ నాకు ఏమేమి అడుగుతారో తెలియదు కానీ ఏమి అడుగుతాయో చెప్తా ఈజీగా. ఇంటి సభ్యులందరూ రెడీయా? మొదటి ప్రశ్న, తీసే కొద్దీ పెద్దయ్యేది? కాదు కాదు తొందరగా మీ సమయం మించిపోతుంది. గుంత హనీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను చెప్పిన బిగ్ బాస్ గుంతరా అంటే నేను చెప్పిన మొగానికి 6 టేబుల్ 7 టేబుల్ రాదు కానీ ఈ క్వశ్చన్లు అన్నీ వచ్చాయి. ఇక చెప్పిన ఫస్ట్ టేబుల్స్ రాకపోతే ఇంకా ఇట్లా క్వశ్చన్లు అడుగుతా రావా ఇది ఉంటే ఏమైనా వస్తాయి ఫస్ట్ నేను గుంత అనగానే నువ్వు గుంతనా అని అన్నావు. నేను అనలే గాయత్రి గుంతనా అని అన్నా. నేను గుంత అంటే బిగ్ బాస్ కరెక్ట్ అని చెప్పిండు. నేనే అబద్ధం కొడతా నిన్ను నేను కొడతా కొట్టిన నువ్వు కాదు నేను అన్నాక నువ్వు అన్నావు. బిగ్ బాస్ చెప్పండి బిగ్ బాస్ ఎవరు చెప్పారు? బిగ్ బాస్ హౌస్లో కొట్లాటలు నిషేధం. మీరు కావాలంటే మాట్లాడుకోండి కానీ కొట్లాడుకోవద్దు. ఈ ప్రశ్నకు సమాధానం హనీ ఇస్ ద రైట్ ఆన్సర్. బిగ్ బాస్ చెప్పిందే ఫైనల్. బిగ్ బాస్కి ఎదురు మాట్లాడితే బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. తదుపరి ప్రశ్నకు సిద్ధమేనా? ఆకాశంలో ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉండే ఆయుధం పేరేమిటి? రాంగ్ ఆన్సర్. స్కై. రాంగ్ ఆన్సర్. క్లౌడ్. మీరు ఇలా ఒక్కొక్కటి చెప్పొద్దు. ఒక్కసారి ఒక మనిషి ఒకేసారి చెప్పాలి. ఒక్కసారి జవాబు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఇంకొకసారి చెప్పనీకే వీలు లేదు. ముందుగా ఎవరు వస్తారో వాళ్ళు ముందుకు వచ్చి ఆన్సర్ చెప్పాలి. చెప్పండి జాహ్నవి, చెప్పండి. బిగ్ బాస్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చుక్కలు ఉంటాయి బిగ్ బాస్. చుక్కర్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ హనీ, చెప్పండి. ఆ నుంచి పైన ఆకాశం నుంచి అక్కడ నుంచి ఇక్కడికి క్లౌడ్స్ ఉంటాయి. మీ సమాధానం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అమ్ములు, హనీ చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? అయితే మీరు ముందుకొచ్చి సరైన సమాధానం చెప్పండి. కరెక్టే బిగ్ బాస్, హనీ చెప్పింది క్లౌడ్స్. అయితే మీరిద్దరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. మీరు ఇక వెళ్ళొచ్చు. గాయత్రి, మీరైన సమాధానం చెప్పగలరా? చెప్పండి. కరెంట్ వైర్స్. కరెంట్ వైర్ అని మీరు ఎలా నిర్ధారించారు? కొంచెం పూర్తిగా వివరించండి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా కరెంట్ వైర్స్ ఉంటాయి కదా. ఓకే, అక్కడ నుంచి అక్కడ కరెంట్ వైర్ అనేది కింద భూమి పైన ఉంటుంది కదా. నేను మీకు ప్రశ్నలో ఆకాశం అని చెప్పాను. ఆకాశం ఇది విమానం.
మీరు చెప్పిన ఆన్సర్ తప్పు. అంజలి మీరైనా సమాధానం చెప్పగలరా? ఏరోప్లేన్. తప్పు. మిల్కీ చెప్పండి. బిగ్ బాస్. సన్నా. సన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుందా? సో మీ అందరికీ అంత తెలియలేదని నేను అనుకుంటున్నా. సమాధానం ఇంద్రధనుసు, ఇంద్రధనుసు. రెయిన్బో. ఇప్పటికైనా మీరు ఒప్పుకుంటారా మీకు ఎవరికి తెలియలేదని? ఇంతటితో ప్రశ్నలు సమాధానాలు ముగించాయి. ఇప్పుడు నేను చెప్పేంత వరకు మీరందరూ ఒంటి కాలిపై నిలబడాలి. టైం స్టార్ట్స్ నౌ. ఈ ఆటలో సంచాలకుగా మిల్కీ ఉంటుంది. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇగో ఇప్పుడు ఎక్కడా కాలు ఎవరు కింద పెట్టినా వాళ్ళు అవుట్. కాలు గిట్ట చేంజ్ అవుతుంది, అర్థమవుతుందా? గాయత్రి మంచిగా పెట్టు. ఏ జానవి అవుట్. నేను ఏమన్నా అబద్ధాలు చెప్పొద్దు. అవుట్. అబద్ధాలు చెప్పకు. అవుట్. కాలు ఎందుకు కింద పెట్టినావు? అవుట్. కాలు కింద పెడితే బిగ్ బాస్ చెప్పిండు. సరే తెచ్చుకుంటా. కాల్ ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఏమో అట్లే ఉంచాలి, బిగ్ బాస్ చెప్పిండు. గాయత్రి మంచి పెట్టు. గాయత్రి అవుట్. అట్లా పెట్టద్దు, అట్లా పెట్టద్దు. అవుట్. గాయత్రి జరిగిపో. అవుట్. నువ్వు కూడా జరిగిపో. ఇద్దరే ఉన్నారు ఇప్పుడు. ఎవరు విన్ అవుతారో చూద్దాం. సపోర్ట్ తీసుకోవద్దు ఎవరు. సరే కంటెస్టెంట్స్ మీకు నచ్చిన వ్యక్తికి సపోర్ట్ చేయొచ్చు. అంటే చేతులు ముట్టుకోవద్దు, వాళ్ళని నవ్వించాలి, లేకపోతే వాళ్ళని ఏడిపించాలి. ఎలాగైనా సరే వాళ్ళు కాలు కింద పెట్టేలాగా మీరు ప్రయత్నం చేయాలి. కానీ ఎవరిని ముట్టుకోవద్దు. ఇది బిగ్ బాస్ ఆదేశం. సంచాలక్ మీ నిర్ణయం చెప్పండి. ఇప్పుడు ఎవరాటో చెప్పు. బిగ్ బాస్ అడుగుతుంది, చెప్పు. సంచాలక్ ఈ ఆటలో ఎవరు విన్ అయ్యారో తేల్చండి. బిగ్ బాస్ అంజలి అయితే అవుట్ అయింది, హనీ విన్ అయింది. బిగ్ బాస్ ఈ ఆటలో హనీ విజేతగా నిలిచారు. కంగ్రాచులేషన్స్. మీరు ఎప్పుడు ఇట్లనే వచ్చి మమ్మీ నన్ను మోసం చేసి మమ్మీ. హనీ ఈ ఆటలో గెలిచినందుకు బిగ్ బాస్ మీకు అభినందనలు తెలియజేస్తుండు. అరే అంజలి ఇది గేమ్ అంటే గేమ్ లెక్క తీసుకోవాలి. ఏడవద్దు అవుట్ అయితే. నేను చూసినా నువ్వు ఇట్లా కాలు పెట్టినావు, ఇట్లా పెడుతున్నావు, కానీ నేను ఇట్లనే పెట్టినా, నువ్వు ఇట్లా కిందికి దింపినావు. అమ్మలాక నాకు దొబ్బింది, అందుకే దొబ్బినావు. కాదు నువ్వు సపోర్ట్ బి తీసుకున్నావు. నేను సపోర్ట్ తీసుకోకుండా నించున్నా. నువ్వు అవుట్ అయితే ఇట్లా ఏడవద్దు. ఏడ్చడానికి అయితే వెళ్ళిపో బిగ్ బాస్ హౌస్ నుంచి. నేను బాను. మరి ఏడవకు అవుట్ అయితే. నేనేం ఏడుస్తలేను.
బిగ్ బాస్ వెళ్ళిపో అలాగే చెప్పి నాకని చెప్తున్నా నన్ను టచ్ చేసి ఏమన్నా టచ్ చేయదన్నది సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టినా సపోర్ట్ తీసుకుంటున్నా ఆమె చెప్తున్నావా నువ్వు నేను నిజంగానే కాల్ కింద పెట్టినవే నేను చూసినా అందుకే చెప్తున్నావా నేను నువ్వు మాట్లాడాక అసలు నువ్వే చీటీ చేసినావు సంచాలకు నువ్వు ఫెయిల్ ఏమైనా వేసుకోవాలి నువ్వు నన్ను గేమ్ లో అవుట్ చేసేసినావు నీ సంగతి అవుతా చెప్తాగు మీ అందరూ ఒకటే నేను గుర్తుకొస్తున్నా మమ్మీ ఏడువు నాకేంటి బిగ్ బాస్ ఏం చెప్పాడండి నాకు సంబంధమే లేదు ఏడు ఎంత ఏడుస్తా ఏడు నాకు సంబంధం లేదు అబ్బా బిగ్ బాస్ ఆకలి అవుతుంది బిగ్ బాస్ ఆకలి అవుతుంది బిగ్ బాస్ బిగ్ బాస్ ఇంట్లో ఏది అంత సులువుగా లభించదు. మీకు ఒకటి కావాలంటే పోరాటం తప్పనిసరిగా మీరు చేయాలి. ఇప్పుడు మేము ఏం చేయాలి బిగ్ బాస్? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా. అబ్బా మేము అప్పటికి ఇప్పుడు ఆకలితో చావాలా బిగ్ బాస్? ఎందుకే అన్న తొంగి తొంగి చూస్తున్నాం ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు కదా. అరే గేమ్ని గేమ్ లెక్క తీసుకోవాలి. ఊరికే మనం అట్లా కొట్లాడుకోవద్దు. ఉన్నమే 5 మంది ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. కూర్చో. బిగ్ బాస్ హౌస్లో మీ మొదటి రోజు ప్రయాణం ఎలా సాగిందో ఒక్కసారి వివరించండి. అమ్ములు మొదటగా మీరు. బిగ్ బాస్ నాకు బిగ్ బాస్ హౌస్ అయితే చాలా నచ్చింది బిగ్ బాస్. ఇక నెక్స్ట్ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఎగ్జైటింగ్ ఉన్నా నెక్స్ట్ గేమ్స్ గురించి. సో అంతే బిగ్ బాస్. బిగ్ బాస్ నాకు బిగ్ బాస్ హౌస్ అయితే చాలా నచ్చింది. ఇంకా మీరు పెట్టిన గేమ్స్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు ఇంకా గేమ్స్ ఆడబుద్ధి అవుతుంది బిగ్ బాస్. నాకైతే చాలా నచ్చింది బిగ్ బాస్ హౌస్. ఇప్పుడు జాహ్నవి. బిగ్ బాస్ నాకైతే ఇల్లు చాలా నచ్చింది బిగ్ బాస్ హౌస్. నాకు ఇంకా గేమ్స్ బాగా మంచి ఇంట్రెస్ట్గా ఉంది. నాకు చెప్పు జాహ్నవి ఎందుకలా సిగ్గుపడుతురు? కరెక్ట్ సమాధానం చెప్పండి. నాకు ఈ బిగ్ బాస్ హౌస్ నచ్చింది. గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అంతే బిగ్ బాస్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ హనీ. బిగ్ బాస్ హౌస్ అయితే చాలా బాగుంది. అట్లనే ఇప్పుడు మీరు పెట్టిన గేమ్స్లలో మీరు పెట్టిన 2 గేమ్లలో నేనే గెలిచిన. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా గేమ్స్ బి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఎట్లయినా నేనే టైటిల్ కొడతా బిగ్ బాస్. నెక్స్ట్ థ్యాంక్ యూ. మిల్కీ. బిగ్ బాస్ ఈ హౌస్ అయితే చాలా బాగుంది బిగ్ బాస్. ఇంకా గేమ్స్ కూడా నాకు చాలా నచ్చినాయి. అంతే బిగ్ బాస్. అంజలి. బిగ్ బాస్ నాకు ఈ హౌస్ చాలా నచ్చింది. గేమ్స్ కూడా చాలా నచ్చినాయి. థ్యాంక్ యూ. బిగ్ బాస్ హౌస్లో మీ మొదటి రోజు ప్రయాణం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా సాగిందని చెప్పేసి అనుకుంటున్నా. మీరు ఇక వెళ్ళొచ్చు. చీకటి అయిపోయింది. నడవండి. ఇది తీసి అనుకుంటా అయిపోతుంది. ఇద్దాం ఉండండి.